హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. స్థల పురాణం. ఈరోజు నేను చెప్పబోయే స్థల పురాణం వచ్చేసి నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన క్షేత్రం గురించి చెప్పబోతున్నాను. అదే సర్పవర క్షేత్రం. అయితే ఒకానొక సమయంలో నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందినట్లుగా ఆయన సంతానమే ప్రభవ విభవ ప్రమోదూత అనే ఈ తెలుగు సంవత్సరాలు అయితే విషయం గురించి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే నారద మహర్షి స్త్రీ రూపాన్ని పొందిన ప్రదేశమే సర్పవరంగా స్థల పురాణం బట్టి తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ మూలభావ నారాయణ స్వామి రాజలక్ష్మి సమేతంగా భావనారాయణ స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. అయితే పూర్వం నారదుడు విష్ణుమాయను తాను తప్ప ఎవరు తెలుసుకోలేరనేసి అహంకారంతో అందరి తలను అవమానిస్తూ ఉంటాడు. అయితే ఆ మాటను ఇలా అనేసరికి వెంటనే ఈ విషయం గురించి విష్ణుమూర్తి చెవికి చేరుతుంది. ఆ తర్వాత నారదుడు భూలోక సంచారం చేస్తూ ఇప్పుడు సర్పవరంగా చెప్పబడుతున్న ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఒక కొలను కనిపించడంతో అందులో స్నానం చేయడానికి దిగుతాడు. అయితే విష్ణుమాయ వలన ఆ సరస్సు ఏర్పడుతుంది. అయితే ఆ కొలంలో 3 సార్లు మునిగి పైకి లేవగానే ఆయన ఒక స్త్రీ రూపాన్ని పొందుతాడు. కొలను గట్టుకు పెట్టిన వీణ చిడతలు అన్నీ మాయమైపోతాయి. అంటే నారదుడు పట్టుకునే వీణ అలాగే చిడతలు అంటే భజన చేస్తుంటాడు కదా, అవి మాయమైపోతాయి. ఆ విధంగా నారదుడు స్త్రీ రూపాన్ని పొంది గతాన్ని మొత్తం మర్చిపోతాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు అనేది అసలు గుర్తుండదు నారదునికి. ఒక స్త్రీ రూపంగా మారిపోవడం వల్ల ఆమెకి ఇవన్నీ గుర్తుండవు. అప్పుడు పిటికాపురం అని పీఠాపురం అని ఇప్పుడు ఏలుతున్న నికుంఠ మహారాజు గుర్రంపై ఎదురవుతాడు. అయితే నారదుడు స్త్రీ ఒంటరిగా సంచరించడం చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే ఆమెకు వెనుక ముందు ఎవరు లేరని గ్రహించిన ఆ రాజు ఆమెను వివాహం చేసుకుంటాడు. వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. ఆ తర్వాత కొంతకాలానికి నికుంఠ మహారాజుతో పాటు ఆ సంతానమంతా కూడా శత్రురాజుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అయితే అప్పుడు బాధపడుతూ నారదుడు స్త్రీ రూపంలో ఉండగా భర్త పిల్లల శవాల మధ్య ఒక చెట్టు కింద కూర్చొని రోధిస్తూ ఉంటాడు. అలా కన్నీరు ఇంకిపోయిన తర్వాత అలా నారదుడు స్త్రీ రూపంలో భర్త పిల్లల శవాల మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని రోధిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉండగా అలా కన్నీరు ఇంకిపోయిన తర్వాత ఆమెకి ఆకలి అవుతుంది. ఆ చెట్టు కింద ఒకటే పండు ఉండడం చూసిన దానిని అందుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాడు. అప్పుడే విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి అంతకుముందు నారదుడు స్నానం చేసిన కొలను పక్కనే మరో కొలను అయితే సృష్టిస్తాడు. అందులో స్నానం చేసి వస్తేనే ఆ పండు నీకు దక్కుతుంది, దాన్ని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు అనేసి చెప్పడం జరగడంతో ఆ చెట్టు కొమ్మను పట్టుకొని నారద స్త్రీ 3 మునకలు వేసి ఒడ్డుకు వస్తాడు. అయితే నారద స్త్రీ తిరిగి నారదుడుగా మారిపోతాడు. కానీ చెట్టు కొమ్మను పట్టుకున్న తర్వాత చేయి తడవని కారణంగా ఆ చేతికి గాజులు అంతే అలాగే ఉండిపోతాయి. అలా నారదుడు తన చేతికి తన గాజులను తీయడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇదంతా విష్ణుమాయ అనే విషయాన్ని అర్థం చేసుకొని నారదుడు ఆ ప్రదేశానికి గల ప్రత్యేకతను తెలుసుకుంటాడు. పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగం తలపెడతాడు. దాంతో అనేక సర్పజాతులు వచ్చి అగ్నిలో పడి ఆహుతి అవుతుంటాయి. అప్పుడు అనంతుడు అనే సర్పరాజు పాతాళ లోకంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాడు. పాతాళ మార్గాన్ని వచ్చిన ఆయనకి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. సర్పజాతిని అంతరించకుండా కాపాడిన అభయమిస్తాడు. ఈ భూలోకంలో నాగుల పూజలు అందుకే ఇలా చేస్తారనేసి వరాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్పజాతి వరాన్ని అందుకున్న ప్రదేశం కాబట్టి ఈ నారదుడు కూడా అక్కడ స్త్రీ అవతారంలో అక్కడ 60 మంది సంతానాన్ని కన్నాడు కాబట్టి సర్పవరం అనే పేరు వచ్చింది. అనంతుడి అభ్యంతరం మేరకే అక్కడ స్వామివారు గరుడ వాహనదారుడై ఆవిర్భవిస్తాడు. అప్పటి నుంచి పాతాళ భావనారాయణ స్వామిగాను పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అక్కడ కూర్చొని సుదీర్ఘమైన తపస్సు చేసిన నారదుడు మహర్షి స్త్రీ రూపం నుంచి తనకి పూర్తిగా విముక్తి కలిగేలా చేసుకుంటాడు. తనకి స్త్రీ రూపం నుంచి విముక్తిని కలిగించిన కారణంగా ఆ పక్కనే రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ఠిస్తాడు. ఇలా ఇక్కడ ఆలయంలో పాతాళ భావనారాయణుడు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. సువిశాలమైన ప్రదేశంలో పొడవైన ప్రాకారాలతో విశాలమైన మంటపాలతో నిర్మించబడిన ఈ ఆలయాలు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయి. ఎంతోమంది రాజులు ఏలబడిన ఈ వైభవాన్ని చూసింది పిఠాపురం రాజువారు ఈ ఆలయాన్ని ప్రధానమైన గోపురాన్ని నిర్మించారు. నారదుడు ముందుగా స్నానమాచరించిన స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు నారద సరస్సుగా, స్త్రీ రూపం విముక్తి పొందిన సరస్సు ముక్తిక సరస్సుగా పిలువబడుతూ నేటికి ఆలయానికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి.
ఇటు చారిత్రక ఘనత అటు ఆధ్యాత్మిక వైభవం కలిగిన ఈ క్షేత్రం దర్శనం చేత ధన్యులు చేస్తారనేసి పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మాఘ ఆదివారంలో ఇక్కడ తీర్థం జరుగుతుంది. తీర్థం అంటే జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కాకినాడకి అత్యంత సమీపంలో ఉండడం వలన అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడం చాలా తేలిక. అయితే నారదునికి పుట్టిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలుగా ఉంటారనేసి, ఎప్పటికీ ఇలా తెలుగు సంవత్సరాలుగా కాలచక్రంగా తిరుగుతూ ఉంటారనేసి శ్రీ మహావిష్ణువు నారదునికి వరం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 60 పేర్లు ఒకసారి చెప్తాను, వినండి. నారదుని యొక్క 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజీతు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలింబ, విలంబి, వికారి, శార్వారి, ప్లావ, శుభకృత, ఇప్పుడు మనకు నడుస్తున్నది శుభకృతు, బకృత, క్రోధ, విశ్వాసం, పరాభావ, ప్లభావంగ, కిలక, సౌమ్య, సాధారణ, విరోధకృతి, పరిదారి, ప్రమాదదిచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలవిముక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుంబికి, రోధిరార్ధి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. మళ్ళీ ఈ 60 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ మొదటి నుంచి ప్రభవ, యువ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, ఇలా మళ్ళీ 60 సంవత్సరాలు స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా వరం అయితే శ్రీ మహావిష్ణువు నారదునికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.